టాలీవుడ్ లో నిర్మాతలు ఎగ్జిబిటర్లు ఎవ్వరూ తగ్గడలేదు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దూస్తున్నారు. నిర్మాతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తుంటే పర్సంటేజీ డిమాండ్ పాతదేనని వాదిస్తున్నారు. పర్సంటేజ్ల విధానాన్ని నిర్మాతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం జీవోలిచ్చినా టికెట్ రేట్లు పెంచబోమని ఎగ్జిబిటర్లు ఎందుకు అంటున్నారు? ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. ఒకరిది అస్తిత్వ పోరాటం, మరొకరిది బ్రతుకు ఆరాటం. ఎవరూ లేకపోయినా ఇండస్ట్రీ ముందుకు నడవదు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఇండస్ట్రీకి కష్టాలు తప్పవు. ఇద్దరూ ముఖ్యమే. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వ్యవహారం కాస్త రోడ్డున పడింది. టాలీవుడ్లో పర్సంటేజీ వ్యవహారంపై కొంతకాలంగా నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య గొడవలు నడుస్తున్నాయి. ప్రతి సినిమాకు పర్సంటేజీలు ఇవ్వాలని తాము చేస్తున్న డిమాండ్ కొత్తదేమీ కాదంటున్నారు ఎగ్జిబిటర్లు. అటు నిర్మాతలేమో పర్సంటేజీలు ఇస్తే తాము పూర్తిగా నష్టపోతామని, ఇప్పట్లో అది కుదరదని తేల్చి చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మొదట నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై ప్రభుత్వాలు జీవో విడుదల చేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా పర్సంటేజీల విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు డిసైడ్ అయ్యారు. పర్సంటేజీ విధానం అన్నది 2008 చేస్తున్న డిమాండ్. నిర్మాతలు 17 ఏళ్లుగా దీన్ని తేల్చడం లేదు. థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పర్సంటేజీల విధానంపై ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గడం లేదు. పర్సంటేజీ విధానం చిన్న సినిమాలకు అవకాశం, సినిమా రన్ టైం, లాభ నష్టాల అంశం, మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్లకు ప్రాధాన్యత కల్పించడానికి ఎగ్జిబిటర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రేక్షకులకు భరోసా ఇవ్వడమే కాకుండా సింగిల్ థియేటర్ల మనుగడ కోసమే పర్సంటేజీ విధానం అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ విధానానికి నిర్మాతలు, హీరోలు సహకరించాలని ఎగ్జిబిటర్ల సంఘం కోరింది. ఇది ఏ ఒక్క సినిమాపైనో లేదా ఏ ఒక్క నిర్మాతపైనో వివక్ష లేదన్నది వారి వాదన. తెలుగులో రూపొందిన పాన్ ఇండియా సినిమాలకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజీ ప్రకారం రెవెన్యూ ఇస్తున్నాయి. కానీ ఆ పద్ధతి టాలీవుడ్లో మాత్రం లేదు. ఇది ఇలాగే కొనసాగితే సింగిల్ స్క్రీన్లు మూతపడే ప్రమాదం ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలుగా మారిపోయాయి. అవి తెలుగు మూవీస్ కాదని శిరీష్ చెబుతున్నారు. మన హీరోలు, మన డైరెక్టర్లు, మన నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో షేర్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్లో మాత్రం ఆ పర్సంటేజ్ విధానం లేదు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలను దేశమంతా ఎంజాయ్ చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎగ్జిబిటర్లకు మిగిలింది ఏంటని ప్రశ్నించుకుంటే గుండు సున్నా. మన సినిమాలకు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ పర్సంటేజీలు ఇస్తున్నారు నిర్మాతలు. అదే పాలసీని ఇక్కడ అమలు చేయడానికి మాత్రం నిర్మాతలు ఎందుకు అంగీకరించడం లేదు? పర్సంటేజీల విధానంపై నిర్మాతలను ప్రశ్నిస్తే సమాధానం ఉండటం లేదు. సింపుల్గా ఆ విధానం మన దగ్గర లేదని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో సింగిల్ స్క్రీన్లు మిగలవు. RRR సినిమా తర్వాత 4 ఏళ్లలోనే 100 థియేటర్లపై మూతపడ్డాయి. నిర్మాతలకు ఈ వివరాలు తెలియవు. మన నిర్మాతలు హైదరాబాద్లో ఉండట్లేదు, వాళ్ళంతా ముంబైలో ఉంటున్నారు. అలాంటప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో, సినిమా రంగం పరిస్థితి ఏంటి? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సాధక బాధకాలు వారికెలా తెలుస్తాయి? పర్సంటేజీ విధానం అమలు చేసిన తర్వాత సింగిల్ స్క్రీన్లలో సౌకర్యాల గురించి ప్రశ్నించాలని ఎగ్జిబిటర్లు సూచిస్తున్నారు. ఒక సినిమాకు 1 AM షోకు 400కు టికెట్ అమ్మారు. ఆ షో వేస్తే 4 లక్షల గ్రాస్ రెవెన్యూ వచ్చింది. కానీ అందులో థియేటర్ మేనేజ్మెంట్కు మాత్రం రెంటు విధానంతో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు నిర్మాతలు. ఇది న్యాయమా? ఆ డబ్బులు పోలీసులకు, స్టాఫ్కు టిఫిన్స్ ఖర్చులకే సరిపోతున్నాయి. పైగా కరెంటు బిల్, మెయింటెనెన్స్ ఎగ్జిబిటర్లపైనే పడుతున్నాయి. ఒకవేళ షోలు వేయకపోతే ఫ్యూచర్లో సినిమా ఇవ్వబోమంటూ నిర్మాతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల థియేటర్లను కంట్రోల్లో పెట్టుకోవడానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు బెదిరింపులకు దిగుతున్నారు. దీన్నే ఎగ్జిబిటర్లు సీరియస్గా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యూచర్లో నిర్మాతలు ఇలాగే వ్యవహరిస్తే మరిన్ని థియేటర్లు మూసుకోక తప్పదని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. సినిమా అన్నది టీం వర్క్. నిర్మాతలు ఒక్కరితోనే సినిమా రంగం అన్నది మనజాలదని ఎగ్జిబిటర్ల వాదన. థియేటర్లో సౌకర్యాలు ఉండట్లేదంటున్న నిర్మాతలు అసలు ఎన్ని మంచి సినిమాలు తీస్తున్నారు? థియేటర్లు సగానికి ఎందుకు పడిపోయాయి? కథ, కథనం, స్క్రీన్ ప్లే గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? పర్సంటేజీ విధానానికి ప్రొడ్యూసర్లు ఎందుకు భయపడుతున్నారు? పక్క రాష్ట్రంలో ఇచ్చి ఇక్కడ ఇవ్వకపోవడం ఏంటి? ఒకప్పుడు టాలీవుడ్లో హీరోల మధ్య పోటీ విపరీతంగా ఉండేది. స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫైట్లు రెగ్యులర్గా జరిగేవి. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల వార్ తారాస్థాయికి చేరుకుంది. పర్సంటేజ్ షేరింగ్ లేకపోతే
థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. గొంతులో వెలక్కాయ పడట్లు పరిస్థితులు తయారవుతున్నాయి. ఎగ్జిబిటర్ల వార్నింగ్స్ పై నిర్మాతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్ వేళ ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు వణుకు పుట్టిస్తోంది. గతేడాది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో పర్సంటేజ్ విధానాన్ని ఎగ్జిబిటర్లు నిర్మాతల ముందు పెట్టారు. దాన్ని ప్రొడ్యూసర్లు పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎగ్జిబిటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఇంకెంతకాలం పర్సంటేజ్ విధానాన్ని సాగిస్తారంటూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు సమస్యను పరిష్కరించలేరని ఎగ్జిబిటర్లు వాదన. నష్టాలతో థియేటర్లను నడిపించుకోలేమని, లాభాలు మీకు నష్టాలు మాకా అని నిలదీస్తున్నారు. పర్సంటేజీల విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని తెలుగు ఎగ్జిబిటర్ల సంఘం రీసెంట్గా తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతల గిల్ట్ స్పందించింది. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా పర్సంటేజీల గురించి ఎగ్జిబిటర్లు ఎందుకు నిలదీయలేదని ప్రొడ్యూసర్లు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సహకరించిన ఎగ్జిబిటర్లు పెద్ది విడుదల వేళ సమస్యను కొండంత చేస్తున్నారంటూ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్సంటేజీ విధానాన్ని అమలు చేసే సినిమాలనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం సరైన విధానం కాదన్నారు నాగవంశీ. ఎగ్జిబిటర్లు అడుగుతున్న పర్సంటేజీని తాము ఇవ్వలేమని తేల్చేశారు. మల్టీప్లెక్స్లున్న ఒక ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడటం, అలాగే పర్సంటేజీ ప్రకటించిన 23 థియేటర్లు లీజులోనే ఉండటం హాస్యాస్పదమని నాగవంశీ అన్నారు. ఎగ్జిబిటర్లే కాదు, ఇండస్ట్రీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కాదనలేని సత్యం. ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అందరూ ఐక్యంగా ఉండి పరిష్కరించుకోవాలి. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూర్చొని మాట్లాడుకోవాలి. పెద్ది విడుదల సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా వేయబోమంటూ బ్లాక్మెయిల్ చేయడం సరికాదని నిర్మాతలు అంటున్నారు. పర్సంటేజీ విధానానికి తాము వ్యతిరేకం కాదన్నారు ప్రొడ్యూసర్ రవిశంకర్. తమ ప్రతిపాదనలు అమలు చేస్తే ఈ పర్సంటేజీ విధానంపై ఆలోచిస్తామని తెలిపారు. ఎగ్జిబిటర్ల నిర్ణయం పెద్ది సినిమాకు ఇబ్బందిగా మారనుందా అన్న ప్రశ్నలకు నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆరోగ్యకరమైన వాతావరణంలోనే మూవీ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. ఇందుకోసం ఓ కమిటీ వేశారు. ఈ పర్సంటేజ్ విధానం ఏబీసీఏ సెంటర్లలో ఎలా ఉండాలనేది కమిటీ ఫైనల్ చేయనుంది. ఎగ్జిబిటర్, నిర్మాత సమస్యలు ఛాంబర్లో మాట్లాడి పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. పర్సంటేజీల వ్యవహారం టాలీవుడ్ అగ్ర నిర్మాతల మధ్య చిచ్చు రాజేసింది. ఒకవైపు సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు వంటి వారు ఎగ్జిబిటర్ల పక్షాన నిలబడి పర్సంటేజ్ విధానం కోసం పోరాడుతున్నారు. మరోవైపు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున నాగవంశీ, మైత్రి రవిశంకర్, సాహు గారపాటి వంటి వారు రెంటల్ విధానానికే మొగ్గు చూపుతున్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకునే స్థాయికి తీసుకెళ్లటం ఇండస్ట్రీ పరువును బజార్న పడేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పర్సంటేజ్ సిస్టమ్ మన దగ్గర ఎందుకు కుదరదు అనేది ఎగ్జిబిటర్ల ప్రధాన ప్రశ్న. పెద్ది తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. వారణాసి, స్పిరిట్, ఫౌజీ వంటి వచ్చే ఏడాది సందడి చేయనున్నాయి. అప్పట్లోగా పర్సంటేజీల విధానానికి నిర్మాతలు ఓకే చెబుతారా, లేదంటే పాత విధానాన్ని కొనసాగిస్తారా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. టాలీవుడ్ లో ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. థియేటర్లు రన్ చేస్తున్న ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ లో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజ్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిర్మాతలేమో ఇప్పటికిప్పుడంటే కష్టం, తర్వాత చూసుకుందాంలే అన్నట్టు సవాళ్లు విసురుకుంటున్నారు. సమస్య పరిష్కారాలను పక్కన పెట్టేసి ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న వివాదం గురించి చాలా మంది ప్రేక్షకులకు అవగాహన లేదు. సింపుల్ గా చెప్పాలంటే, ఓ మూవీని తీసిన నిర్మాత దాన్ని ఓ థియేటర్లో ప్రదర్శించుకునేందుకు ఎగ్జిబిటర్కు కొంత మొత్తం చెల్లిస్తాడు. అయితే సింగిల్ స్క్రీన్లో మూవీ వేసినందుకు అద్దె చెల్లిస్తుంటే మల్టీప్లెక్స్లో మాత్రం వచ్చిన డబ్బుల్లో పర్సంటేజీ ఇస్తున్నారు. ఇలా వేరువేరుగా కాకుండా అందరికీ ఒకేలా పర్సంటేజీ ఇవ్వాలన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్. 3 రోజుల క్రితం ఎగ్జిబిటర్లు బాధలు చెప్పుకుంటే తర్వాత ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున కొందరు నిర్మాతలు తమ వెర్షన్ చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్లో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదంపై ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సెక్టార్లతో టీఎఫ్సీసీ చర్చించింది. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానంపై ఛాంబర్ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సభ్యులుగా ఉన్నారు. 2 నెలల్లో నివేదిక సమర్పించనుంది. సమస్యను పరిష్కరించుకోవాల్సిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వారిలో వారు కొట్టుకుంటున్నారు. ఇది ప్రేక్షకుల అసహ్యం కలిగేలా చేస్తోంది. ఇన్నాళ్లు వాళ్ల వరకే పరిమితమైన సమస్యని
ఎగ్జిబిటర్లు నిర్మాతలు కలిసి అందరి ముందు పెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నిర్మాత నాగవంశీ ఆసియన్ సునీల్ని ఉద్దేశిస్తూ మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉన్న ఈయనకు సింగిల్ స్క్రీన్ బాధలేం తెలుస్తాయని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సునీల్ నాగవంశీని ఉద్దేశిస్తూ విగ్గు పెట్టుకుంటాడు అంటూ బాడీ షేమింగ్ చేసేలా మాట్లాడారు. అలా సమస్య కాస్త పక్కదారి పట్టి వేరే వైపు వెళ్లిపోయింది. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న సినిమాలకు కాకుండా ఇక నుంచి రిలీజ్ అయ్యే సినిమాలకు ABC గ్రేడ్లుగా విభజించి పర్సంటేజీలు ఇస్తామని నిర్మాతలు అంటున్నారు. ఎగ్జిబిటర్లు మాత్రం ఇప్పటి నుంచి కావాలని పట్టుబడుతున్నారు. టాలీవుడ్ లో హీరోలను చూసి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారు. సింగిల్ స్క్రీన్ పర్సంటేజీల వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరి వైపు ఉన్నారనంటే ఎవరి వైపు లేరు. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ పర్సంటేజీ రెంట్ లాంటి వాటి గురించి పెద్దగా ఆసక్తి లేదు, ఉండదు కూడా. ఓ మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్కి వెళ్లి చూడటం మాత్రమే ఆడియన్స్కి తెలుసు. కానీ సరైన మూవీస్ తీయటం, టైంకి రిలీజ్ చేయటం మానేసి వాళ్లలో వాళ్లే గొడవ పడుతున్నారు. దీంతో టాలీవుడ్ అంటేనే ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చేస్తున్నారు. థియేటర్లు బాగుండటం లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదన్నది కొంతవరకు కరెక్టే. ఒకప్పుడు తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్స్ ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 400కు పడిపోయింది. అసలు థియేటర్లు సగానికి సగం ఎందుకు తగ్గిపోయాయి? క్వాలిటీ లేని సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? తప్పు హీరోలు, నిర్మాతలు, దర్శకుల్లో పెట్టుకుని ఎగ్జిబిటర్లపై రుద్దితే ఆడియన్స్ థియేటర్కు వస్తారా? థియేటర్లను ఆధునీకరించడానికి ఎగ్జిబిటర్లు సిద్ధమే, కానీ మనుగడ సాగించడానికి ఆదాయం ఎక్కడుంది? ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా థియేటర్లో 10 రోజులు ఆడటం లేదు. కథ, కథనం, స్క్రీన్ ప్లే బాగుంటే జనం థియేటర్లకు వస్తారు కదా. దీన్ని నిర్మాతలు పరిగణలోనికి ఎందుకు తీసుకోవటం లేదు? ప్రస్తుతం గొడవ పూర్తిగా సద్దుమణగాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితమైన టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ లాంటి రిలీజ్ చేసి మభ్యపెట్టకుండా గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్స్ లో పారదర్శకత పాటించాలి. ఒకరిని ఒకరు నిందించుకోకుండా హీరోల రెమ్యునరేషన్, OTT బిజినెస్ లాంటి వాటిపై నిర్మాతలు ఫోకస్ చేసుకోవాలి. పెద్ద మూవీ అని టికెట్ రేట్లు ఎడాపెడా పెంచేయకూడదు. థియేటర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఏళ్లకు ఏళ్లు సాగదీయకుండా స్టార్ హీరోలు ఏడాదికి కనీసం 2 సినిమాలు చేసేలా ఒప్పించాలి. నటీనటులు, మూవీ బడ్జెట్ నియంత్రణలో ఉంచాలి. బడ్జెట్ అనవసరంగా పెంచేసి OTTలో త్వరగా రిలీజ్ చేయటం లాంటివి ఆపాలి. మరీ ముఖ్యంగా డబ్బు పెట్టే ప్రేక్షకుడిపై భారం పడకుండా చూసుకోవాలి. అప్పుడే థియేటర్లు బతుకుతాయి. తద్వారా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా లాభం జరుగుతుంది. ఓవైపు OTTల దూకుడు, మరోవైపు టికెట్ ధరల పెరుగుదల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావటం తగ్గించారు. సినిమా బాగున్నా సరే మొదటి 3 రోజులు దాటాక కలెక్షన్లు డ్రాప్ అవుతుండటంతో అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకు ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో జూన్ 4వ తేదీన రామ్ చరణ్ పెద్ద సినిమా వస్తోంది. ఓ పెద్ద సినిమా వస్తుందంటే థియేటర్స్ కళకళలాడతాయి. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా ఇటు ఎగ్జిబిటర్స్, అటు ప్రొడ్యూసర్స్ సాగాలనే టాలీవుడ్ జనం ఆశిస్తున్నారు.